వెల్కమ్ బ్యాక్. మాయమాటలతో మళ్లీ సెంటిమెంట్ రగిలించే కుట్ర చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. అబద్దాలతో ప్రజల్ని మళ్లీ కేసీఆర్ మోసగిస్తున్నారన్నారు. ఏపీలో 7 మండలాలు కలిపేందుకు సహకరించిందే కేసీఆర్ అన్న బండి సంజయ్ కేసీఆర్ డ్రామాలపై వినోద్ కుమార్ ఎందుకు అడగలేదని ప్రశ్నలు సంధించారు. ప్రజలు చీదరించుకున్న తర్వాత చీగొట్టిన తర్వాతనన్నా కనీసం మార్పు వస్తుందని చెప్పి తెలంగాణ సమాజం భావించింది. అయినప్పుడు కూడా బుద్ధి లేకుండా బుద్ధి రాకుండా వాళ్ళ అధినాయకుడు కేసీఆర్ గారి కంచెలి కింది స్థాయి వరకు కూడా అన్ని అబద్దాలే. వాళ్ళు ఇంకా అనుకుంటారు మా యాస ద్వారా మా భాష ద్వారా మళ్ళా తిరిగి ప్రజలు నమ్మిస్తాం అని చెప్పి ఒక చెడు ఆలోచన ఇంకా వాళ్ళ లోపల కనిపిస్తా ఉన్నది. మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టమైంది అలా. కానీ బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ అనేటువంటి పదాన్నే తొలగించిన తర్వాత టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిన తర్వాత తెలంగాణతో బీఆర్ఎస్ పార్టీ తెగదింపులు చేసుకున్నది. కేసీఆర్ గాని వాళ్ళ పార్టీ నాయకులకు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు. వాళ్ళకి భద్రాచలం సంబంధించి 7 మండలాలను ఆంధ్రలో కలిపిరు అని చెప్పి మాట్లాడారు. కలిపింది ఎవరు? కేసీఆర్ కలిపింది కేసీఆర్ పనే. అన్ని మూసుకొని కూర్చున్నారు ఆ రోజు. ఆఫ్టర్ ఆల్ 7 మండలాలు పోతే పోని అనేటువంటి మూర్ఖుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పుడు ముఖ్యమంత్రి. పోతే పోని ఆఫ్టర్ ఆల్ 7 మండలాలు అన్నాడు. దీనికి సంబంధించి 2014 జూలై 29వ తేదీన రెవెన్యూ సెక్రటరీ జేసీ శర్మ గారు జీవో విడుదల చేసినా లేదా? మరి అప్పుడు ఏం చేసిండు? అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేసిండు? అప్పుడేమో ఆఫ్టర్ ఆల్ 7 మండలాలే. ఇప్పుడు మళ్ళా దాన్ని ఆ నేరాన్ని ఇంకో మీద నెట్టాలి. ఆ 7 మండలాలు కోల్పోవడానికి కారణమే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్. ఇది వాస్తవం. ఇది అప్పటి ఆఫ్టర్ ఆల్ 7 మండలాలు ఇప్పుడు అంత ప్రాముఖ్యత ఏం పడుతుంది కదా. అప్పుడు భారతీయ జనతా పార్టీ మేము కూడా బాధపడ్డాం అప్పుడు. కానీ ఈ ముఖ్యమంత్రి వ్యవహారాల వల్లనే ముఖ్యమంత్రి వల్లనే జరిగింది. కాబట్టి ఆ విషయంలో తెలంగాణ సమాజానికి వాస్తవ విషయాలు తెలుసు. ఇప్పుడు మళ్ళీ పాతదేదో తోడి మళ్ళీ ఏదో ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్మరు.